హాయ్ చిల్డ్రన్ సెకండ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం సెకండ్ క్లాస్ లో ద్విత్వాక్షరాలతో మాటలు నేర్చుకున్నాం కదా. నిన్నటితో సావొత్తు పదాలు అంటే ద్విత్వాక్షరాలతో మాటలు కంప్లీట్ అయిపోయినాయి నాన్న. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరడం ద్విత్వాక్షరం. అంటే కాకి కావత్తు, నాకి నావత్తు, సాకి సావత్తు, పాకి పావత్తు, ఇలా ఏదైనా ఒక అక్షరానికి అదే హల్లు ఒత్తుగా చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారనుకున్నాం. ఈరోజు సెవెంత్ లెసన్ సంయుక్తాక్షరాలు. సంయుక్తాక్షరాలు అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం నాన్న. చూడండి, ఒక హల్లుతో మరొక హల్లు చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లుతో అంటే ఒక హల్లు అక్షరంతో మరొక హల్లు అక్షరం చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఉన్న పదాలన్నిటిలో కూడా రెడ్ కలర్ లో ఉన్న అక్షరాలు అంటే ఎరుపు రంగులో ఉన్న అక్షరాలకి ఇప్పుడు రా అనే అక్షరానికి కా అనే ఒత్తు వచ్చింది. మర్కటం, ఇక్కడ ఇది ఎర్కా ఎర్కా అయింది. రా అనే అక్షరానికి కా అనే ఒత్తు అంటే రా అనే హల్లు అక్షరానికి కా అనే హల్లు యొక్క ఒత్తు చేరింది నాన్న. అంటే ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరింది. దీనిని సంయుక్తాక్షరం అంటారు. మీరు ఈరోజు సంయుక్తాక్షరం అంటే ఏమిటో నేర్చుకున్నానా? ఈ పదాలు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అసలు సంయుక్తాక్షరం అంటే ఏంటి అంటే ఒక హల్లుతో మరొక హల్లు చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు. మీరు ఈ బ్రాకెట్ లో ఉన్న వాక్యాన్ని ఈరోజు నేర్చుకోవాలి నాన్న. అది మీ నోట్బుక్ లో నీట్ గా రాసుకోవాలి. ఎలా రాయాలనేది నేను చూపిస్తున్నాను నాన్న, మీకు నోట్స్ లో చూపిస్తున్నాను. చూడండి, సెవెంత్ లెసన్ సంయుక్తాక్షరాలు అని రెడ్ లైన్ పైన హెడ్డింగ్ పెట్టుకుని చక్కగా డేట్ వేసుకోండి. ఇక్కడ మీరు ఎలా రాయాలి? ఒక హల్లుతో మరొక హల్లు చేరితే దానిని సంయుక్తాక్షరం అంటారు. ఇలా చక్కగా 2 లైన్స్ లో నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాసుకుని దీన్ని బాగా అర్థం చేసుకుని చదవాలి. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే సంయుక్తాక్షరం అంటారు. నేను మీరు ఎప్పుడైనా కనిపించినప్పుడు కానీ జూమ్ క్లాస్ లో కానీ అడుగుతా, సంయుక్తాక్షరం అంటే ఏమిటి, ద్విత్వాక్షరం అంటే ఏమిటి అని అడుగుతాను నాన్న. ఈ రెండు కూడా మీకు తెలిసి ఉండాలి. ఈ రోజు సంయుక్తాక్షరం అంటే ఏంటి అనేది మీ నోట్బుక్ లో టెక్స్ట్ బుక్ లో చూసి చక్కగా రాసి చూడకుండా రాయడానికి వచ్చేలాగా చదివి అర్థం చేసుకునేలాగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని నేను చేస్తున్నాను.